హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సన్నా ఆన్లైన్ టీచింగ్. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. అలాగే ఈ వీడియోని చూసి అలాగే వెళ్ళకుండా ఒక లైక్ అయితే చేయండి. మీరు చేసే లైక్ ద్వారా యూట్యూబ్ ఈ వీడియోని మరికొందరికి చూపించడం జరుగుతుంది. సో లైక్ చేయండి. అలాగే ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసుకున్నట్లయితే వాళ్ళు కూడా లైక్ చేయండి. మరియు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి, పూర్తి వరకు చూసే ప్రయత్నం చేయండి. పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి, పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. సో మనకు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 350 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది. దానికి సంబంధించి మనం మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇండియన్ బ్యాంక్ నుండి స్పెషలిస్ట్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ 2020 సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 355 పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు అనేది స్వీకరించడం అనేది జరుగుతుంది. సో ఎవరైతే బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది గొప్ప అవకాశంగా చెప్పుకోవచ్చు. సో ఇండియన్ బ్యాంక్లో మనకు 350 ఉద్యోగాలు. అర్హత వచ్చేసి డిగ్రీ, బీటెక్, ఎంబీఏ అర్హత ఉంటుంది. సో జీతం వచ్చేసి మనకు 1,05,000 వరకు అయితే మనకు జీతం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. చివరి చేసేసి ఫిబ్రవరి 28 లాస్ట్ అప్లై చేసి ఉంటుంది. సో అప్పటిలాగా వేచి చూసకుండా వెంటనే అప్లై చేసే ప్రయత్నం చేయండి. ఎవరైతే బ్యాంక్ సెక్టర్లో ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు అప్లై చేసుకోండి. సో దీనికి సంబంధించి ముఖ్యమైన తేదీలు ఒకసారి ఓఆర్యూ మనం చూసుకున్నట్లయితే సో మనకు ఇండియన్ బ్యాంక్లో సంబంధించి మనం దానికి సంబంధించిన తేదీలు చూసుకున్నట్లయితే మనకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ డేట్. సో ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం చేసి 8/4/2026 అంటే ఏప్రిల్ 8 అయితే ప్రారంభమవుతుంది. చివరి తేదీ వచ్చేసరికి ఏప్రిల్ 28 అయితే చివరి తేదీ ఉంటుంది. సో ఫీజు చెల్లింపు చివరి తేదీ 28. అలాగే మొత్తం ఖాళీలు వచ్చేసి మనకు 350 అయితే పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. సో వాటిని కూడా భర్తీ చేయడం జరుగుతుంది. సో మనకు ప్రధాన పోస్టులు వచ్చేసి సో మేనేజర్ క్రెడిట్ 80 అయితే ఖాళీలుగా ఉన్నాయి. అలాగే మేనేజర్ ఫైనాన్స్లో వచ్చేసి 80. అలాగే మేనేజర్ ఫైనాన్షియల్ అనలిస్ట్ అయితే మనకు 40 అయితే ఖాళీలుగా ఉన్నాయి. సో మిగతావి కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో అవి కూడా కింద ఉన్నాయి. సో అవి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మనకు అలాగే సీనియర్ మేనేజర్ క్రెడిట్లో 20 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. అలాగే సీనియర్ మేనేజర్ ఫైనాన్స్లో 20 పోస్టులు ఉన్నాయి. మేనేజర్ దాంట్లో హెచ్ఆర్ 10 పోస్టులు అయితే ఉన్నాయి. మేనేజర్ మార్కెటింగ్లో 10 పోస్టులు అయితే ఉన్నాయి. అసిస్టెంట్ మేనేజర్ సెక్యూరిటీలో 10 పోస్టులు ఉన్నాయి. అలాగే చార్టెడ్ అకౌంటెంట్లో కూడా 10 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. సో ఇతర స్పెషలిస్ట్ పోస్టులు కూడా ఉన్నాయన్నమాట. సో ఈ పోస్టులకు సంబంధించి మనకు అర్హత చూసుకున్నది మనకు పోస్టులను బట్టి అర్హత అనేది మారుతూ ఉంటాయి. సో క్వాలిఫికేషన్లో ఏది అడిగారు ఏది లేదో మనం తెలుసుకుందాం. సో మనకు దీనికి సంబంధించి మనకు క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు డిగ్రీ కంపల్సరీగా డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలి. సో ఇంటర్మీడియట్ అనేది కాదు కాబట్టి సో కంపల్సరీగా డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలి. విద్యార్థి వచ్చేసి మనకు డిగ్రీ పాస్ అయి ఉండాలి. అలాగే బీటెక్ కానీ, ఎంసీఏ కానీ, ఎంబీఏ కానీ, అలాగే సిఏ మరియు సిఎఫ్ఏ, పీజీ డిబిఎం, అలాగే పీజీ డిబిఎం, అలాగే సివిల్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ వాటికి కూడా అర్హులు. సో రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీగా ఉండాలండి. సో వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. సో వీటికి సంబంధించి మనకు ఏజ్ రిలాక్సేషన్ వయో పరిమితి మనం చూసుకున్నట్లయితే మనకు సో వారు ఇందులో కూడా మనకు వయో పరిమితి అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అనేది జరిగింది. సో పోస్టుల వారికి మనకు 22 నుండి 45 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అనేది జరిగింది. సో రిజర్వేషన్ ప్రకారం వయసులో సడలింపు అయితే ఉంటుంది. సో దీంట్లో మనకు శాలరీ జీతం వచ్చేసి స్కేల్ 1 ఉన్న వాళ్ళకి సో స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 ఉన్నాయన్నమాట. స్కేల్ 1లో మనకు 48,480 నుంచి 85,920 వరకు ఉంటుంది. స్కేల్ 2లో 64,820 నుంచి 93,960 అయితే ఉంటుంది. అలాగే మనకు స్కేల్ 3లో కూడా మనకు అలాగే స్కేల్ 3లో కూడా మనకు 85,920 నుంచి 1,05,280 వరకు సో 1,05,280 వరకు శాలరీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో వీటన్నిటికి సంబంధించి మనకు ఎంపిక విధానం ఎలా ఎంపిక చేస్తారంటే మనకు ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. షార్ట్ లిస్టింగ్ అయితే ఉంటుంది. తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, అలాగే మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. సో ఇదంతా బాగుంది. మనం ఇప్పుడు పాయింట్ టు పాయింట్ తెలుసుకుందాం. సో తర్వాత మనకు ఈ పోస్ట్కి మనం ఎలా అప్లై చేసుకోవాలి. సో ఎలా అప్లై చేసుకోవాలంటే మనం కింది విధంగా స్టెప్స్ అయితే ఇవ్వడం అనేది జరిగింది. సో వాటిని ఫాలో అవుతూ మీరు అప్లై చేసుకోండి. ముందుగా మనం ఇండియన్ బ్యాంక్ అధికారిక వెబ్సైట్ అనేది వెళ్ళాలి. అలాగే రిక్రూట్మెంట్ సెక్షన్లోకి వెళ్ళాలి. ఎస్ఓ రిక్రూట్మెంట్ 2020 పైన క్లిక్ చేసుకోవాలి. అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేసుకోవాలి. అలాగే వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. సో
వివరాలు నమోదు చేసి అదే అప్లికేషన్ ఫీ పే చేసి ప్రింట్అవుట్ అనేది తప్పకుండా తీసుకోవాలన్నమాట. సో ఎప్పుడైతే ఫీజు చెల్లిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత అవసరమైన డాక్యుమెంట్ అప్లోడ్ చేసిన తర్వాత ఫీజు చెల్లిన తర్వాత కంపల్సరీగా సబ్మిట్ చేసి తర్వాత ప్రింట్అవుట్ అనేది కంపల్సరీగా తీసుకోవాల్సి ఉంటుంది. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఎవరైతే బ్యాంకింగ్ సెక్టర్లో ఇంట్రెస్ట్ ఉందో కంపల్సరీగా అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి ఎడ్యుకేషన్కి సంబంధించిన వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎడ్యుకేషన్కి సంబంధించిన వీడియోస్ డైలీ మన ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి ఎడ్యుకేషన్ పరంగా ఉపయోగపడే న్యూస్ కోసం తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.